శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, రేపు సూర్యగ్రహణం, అలాగే కొత్త అమావాస్య, పైగా సోమవారం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున అమావాస్య రోజుల్లో, అలాగే గ్రహణ సమయాలలో తప్పకుండా వినవలసినటువంటి ఈ కథను విని శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఈ కథ ఏమిటి అంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెప్పినటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విందాం. పూర్వకాలంలో సంతప్తుడు అనేటటువంటి ఒక తపోధనుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన యొక్క తపోబలం వలన పాపరహితుడవుతాడు. ఈ సంసారం పేరులోనే కానీ అసలు తత్వంలో లేదు అని చెప్పి అతను భావిస్తాడు. ఆ విధంగా అడవుల్లోకి వెళ్ళి వైకానస మునుల యొక్క వృత్తితో తాను పాలిస్తున్నటువంటి అరణ్యంలోనే వారితో చర్చిస్తూ ఉండేవాడు. బాహ్యమైనటువంటి చిత్తవృత్తులను అదుపులో పెట్టుకొని, తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అయితే దారిలో అతనికి దారి తప్పి ఒక చీమలు దూరినటువంటి కాకులు కూడా దారి తప్పితే ఇక అసలు పట్టుకోలేనటువంటి ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోతాడు. అతనికి నలువైపులా కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి చెట్లు, లతలు, పొదలు, ఇక దారి తెన్ను ఏదీ కూడా తోచనివ్వలేదు. సాధు, క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలు మాత్రమే ఆ అడవిలో ఉంటాయి. అక్కడ నరసంచారం అనేది అతనికి కనిపించలేదు. అప్పుడు సంతప్తునికి భయం అనిపించలేదు, కానీ దిక్కు తోచలేదు. కాబట్టి అతను ఇలా అనుకుంటాడు, కానున్నది కాకమానదు కదా, ఏదో ఒకటైతే తప్పకుండా జరుగుతుందిలేననుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోతాడు. ఆ విధంగా వెళుతూ కొంతసేపటికి కీచురాళ్ల అరుపులు కర్ణ కఠోరంగాను, గుడ్లగూబల దూత్కారాలు భయంకరంగానూ అతనికి వినిపిస్తాయి. అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడు ఆగలేదు. కానీ ఒకచోట జుగుప్సాకారమైనటువంటి దృశ్యాన్ని చూసి అలాగే నిలబడిపోతాడు. అతనికి అడుగు కూడా ముందుకు పడలేదు. అది ఏమిటి అంటే, అక్కడ ఒక మర్రి చెట్టుకు కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంటుంది. దానిని 5 ప్రేతాత్మలు పీక్కు తింటూ ఉంటాయి. ప్రతి ప్రేతము కూడా చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా కూడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉంటాయి. అసలు ముఖంలో చూస్తే కళ్ళు కూడా లేవు. వాటికి బదులు 2 గోతులు ఉంటాయి. ఆ గోతుల్లోకి జారిపోతాయో ఏమోనని భయపడి పారిపోయిందో కానీ అసలక్కడ ముక్కు కూడా లేదు. నెత్తిపై చూస్తే జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలు అవిసిపోయేలా ఉన్నాయి వాటి యొక్క రూపాలు. బ్రాహ్మణుడు వాటిని చూసి, భయంకరంగా ఉన్నటువంటి వాటి యొక్క దృశ్యాలను చూసి అతను బాగా భయపడిపోతాడు. అయితే అవి మాత్రం ఆయన చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ, మొదట వీడిని నేను తింటానంటూ ఆయన వైపు పరుగులు తీస్తూ, కాళ్ళను 2 ప్రేతాలు, చేతులను 2 ప్రేతాలు పట్టుకోగా 5వ ప్రేతం ఆయన తలను పట్టుకుంటుంది. అలా అవన్నీ కూడా భయంకరంగా అరుస్తూ అలా పట్టుకోగానే గాల్లోకి లేస్తాయి ఒక్కసారిగా. అంతవరకు తింటున్నటువంటి శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానిని అలా దండగ్గా ఉండడం ఇష్టం లేక మరలా కిందకి వచ్చి దానిని కూడా కాళ్ళలో ఇరికించుకొని మరలా పైకి లేస్తాయి ఆ యొక్క ప్రేతాలన్నీ కూడా. అయితే అప్పుడు ఆ భయార్తుడైనటువంటి సంతప్త బ్రాహ్మణుడు ఆ విష్ణుదేవుని ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఓ విష్ణుదేవా, నా యొక్క రక్షణకై నేను నిన్ను పిలవడం ప్రారంభించాను. ఆపద్రక్షక, జగన్నాయిక, నాకు నువ్వు తప్ప ఇక ఎవరు శరణం? నన్ను కాపాడు స్వామి, దేవాదిదేవ, చిన్మయ, సుదర్శన చక్రధారి, హరి, నన్ను కాపాడు అంటూ ఆ స్వామిని ఇంకా ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఖగరాజరూఢుడై మొసలి నోట చిక్కినటువంటి ఏనుగును తన చక్రం ద్వారా రక్షించినటువంటి సామజ వరగమనుడు నా కర్మపాశాలను కూడా ఆ మొసలి తలను వలె ఖండించి నన్ను ముక్తుని చెయ్యాలి కదా. రమారమి 100 మంది నిర్దోషులైనటువంటి రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడినటువంటి కర్కోటక లోకకంటకమైనటువంటి జరాసంధుని యొక్క ధర్మజ్ఞ రాజచూయ మిశచే చంపించి లోక కళ్యాణి గావించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఆ రాకుమారులకు వారి వలనే నాకు కూడా విడుదలను ప్రసాదించాలి కదా అంటూ మరెన్నో విధాలుగా స్వామివారి యొక్క అవతార తత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని చెప్పి పిలిచినటువంటి ఆ యొక్క తపస్సంపన్నిపై ప్రేమతో కూడినటువంటి జాలి కలుగగా నేనే స్వయంగా బయలుదేరి వెళ్ళాను.
నేను ఆ దరిదాపులకు చేరుకోగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నంతటినీ కూడా చేరవేసిందో ఏమో తెలియదు కానీ అతను భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మోములపై పల్లకిలో రాజులాగా సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు నేను ఆ గుంపు వెనకే కాసేపు అలా వెళ్ళగా అక్కడ మణిభద్రుడు అనేటటువంటి ఒక యక్షరాజు కనిపించాడు. నేను అతనికి అసలు ఈ ప్రేతాల సంగతేంటో చూడని చెప్పి కనుసైగ చేశాను. వెంటనే అతను భయంకరమైనటువంటి ఆ ప్రేతాలకే దుఃఖాన్ని భయాన్ని కలిగించేటటువంటి ప్రేత రూపాన్ని ధరించి వాటి కనులు కలవరపడేలా గుండె గుబేలుమనేలా పెద్ద భుజాలతో బుసలు కొడుతున్నటువంటి తాచుపావంత నాలుకతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ఆ తరువాత ముందు వాటి ఎడల నిశ్చయంగా నిలబడ్డాడు. వారు భయం నుండి తేరుకోగానే రెండిటిని చేతులతో రెండిటిని కాళ్ళతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టుకొని భయంకరమైనటువంటి పిడిగుద్దులతో వాటి ఒళ్ళును హోనం చేసేశాడు. వారి చేతుల నుండి ఆ బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని యొక్క శిక్షతో నా దయతో వారి పాపాలన్నీ నశించి బ్రాహ్మణుడికి ఎదురుగా మోకరిల్లి ఇలా అంటారు: హే విప్రదేవా, మమ్మలను క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమించమని చెప్పి కోరారు. దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వలన వారికి పూర్వజన్మ స్మృతి కలగడమే. వారి యొక్క దీనవదనాలను మరింత దీనాలాపాలను చూసి మనసు కరిగినటువంటి ఆ బ్రాహ్మణుడు వారిని ఈ విధంగా ప్రశ్నించాడు: బాబూ, ఇంతకు మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా కానీ మాయా, లేదంటే నాకేమన్నా ఉన్నటువంటి చిత్తభ్రమ అని అడుగుతాడు. అప్పుడు వారు, స్వామి, ఇది మాయ అయితే కాదు, అలాగే భ్రమ కూడా కాదు. మేము ప్రేతాలం. మా మా పూర్వజన్మ పాపాల వలన ఇలా మాకు ఈ ప్రేతయోని ప్రాప్తించింది. ప్రేతములారా, అసలు మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకసలు ఇంతటి దుర్దశ ఏ విధంగా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకు, అందులోని మార్పుకు అసలు కారణమేమిటి అని అడుగుతాడు. అప్పుడు వారు, ద్విజోత్తమా, మీ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా మేము సమాధానమిస్తాం. మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోదక, లేఖకులు. సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని, విష్ణు భక్తులని తెలిసిన తర్వాత ఇదిగో ఇప్పుడిలా పూజిస్తున్నాం. మీ స్పర్శ మాత్రాననే మాకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయ్యా. ఇవసలు అర్థం లేనివని నాకు అనిపించడం లేదు, కానీ మీరు నాకు కాస్త సవివరంగా మీ గురించి వివరించండి అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలు ఒక్కొక్కటిగా ఇలా చెప్పసాగాయి: బ్రాహ్మణోత్తమ, ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. అయితే నేను ఆకలికి తాళలేక శ్రాద్ధకర్మ చేయకుండానే ఆ శాఖపాకాలను ముందుగానే తినేసేశాను. బ్రాహ్మణుడికి పర్యుషిత అంటే పాచిపోయినటువంటి అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పర్యుషితుడు కావడానికి అదే కారణం అని ఒక ప్రేతం సమాధానం ఇస్తుంది. ఇక మరొక ప్రేతం వచ్చేసి, బ్రాహ్మణ దేవత, నా పేరు సూచీముఖుడు. ఒకనాడు ఒక బ్రాహ్మణి తీర్థ స్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమెతో పాటుగా ఆమె 5 ఏళ్ల కొడుకు కూడా ఆమెతో పాటున్నాడు. ఆమె అతన్ని చూసుకునే జీవనం సాగిస్తూ ఉంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించి ఉన్నాను. అయితే అలవిమీరినటువంటి ఒళ్ళు పొగరుతో, క్రూరత్వాలతో ప్రజలందరినీ కూడా నేను ఎక్కువగా హింసిస్తూ ఉండేవాడిని. నేను ఆ బ్రాహ్మణీ పుత్రుల దారిని కాచి అతని తలపై పిడికిలితో బాది వారి సామాన్లన్నిటినీ కూడా లాగేసుకున్నాను. అయితే పాపం ఆ పసివాడు దాహం దాహం అని చెప్పి ఏడుస్తూ ఉంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. అయితే నేను ఆ పాత్రను కూడా దౌర్జన్యంగా లాగేసుకొని ఖాళీ చేసేశాను. భయసంత్రస్తుడై దాహవాక్యులుడై ఆ పిల్లవాడు అప్పుడే మరణించాడు. ఎంతో దాహంతో ఆ పిల్లవాడు మరణించగా అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి నూతిలో దూకి ఆమె కూడా మరణించింది. ఈ మహాపాపం వలన ఇదిగో నాకు ఈ ప్రేతయోని ప్రాప్తించింది అని చెబుతాడు. అలాగే పర్వతాకార శరీరుడినే కానీ నాకు మాత్రం నోరు లేదు, కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేను ఆ రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు
ఇలా శిక్షను అనుభవిస్తున్నాను. అందుకే ఈ నోరు కలిసినటువంటి ముక్కు నా పేరును సూచీముగుడుగా చేసింది అని ఒక ప్రేతం చెబుతుంది. తరువాత మరొక ప్రేతం, ఓ భూసురేంద్ర, నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడు ధనవంతుడనైనటువంటి వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడు ఒకడితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవాణ్ణి కాకపోయినా నా మిత్రుని వద్ద అశేషమైనటువంటి ధనరాశులు ఉండడంతో నాలో లోభము, దాని వలన క్రౌర్యము పెరిగాయి. మేమిద్దరం కూడా వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తూ ఉన్నప్పుడు దారిలో తగిలినటువంటి ఒక నదిని పడవ సహాయాన దాటుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులందరూ కూడా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతూ ఉన్నారు. అయితే వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతను నా తొడ మీదే తలపెట్టి నిశ్చితంగా నిద్రపోతూ ఉన్నాడు. నేనతన్ని ప్రవాహంలోకి తోసేశాను. చీకట్లో ఎవ్వరూ కూడా చూడలేదు. అతని వద్ద ఉన్నటువంటి చక్కగా బహుమూల్య ప్రధానులైనటువంటి రత్నజటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులు ఇలా అన్నీ కూడా పట్టుకొని మా ఊరికి వచ్చేశాను. నా మిత్రుడి యొక్క పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని, వారు అతని సొత్తంతా దోచుకుని అతన్ని చంపేశారు అని చెప్పేశాను. నేను మరో దారంటూ తుప్పల వెంట నా సొమ్మును పట్టుకుని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన వాడిలాగా ఇదిగో ఇలా ఇంటికి చేరుకున్నాను అని చెప్పాను. నా జీవితాన్నంతటినీ కూడా ఆ పాపపు సొమ్ముతోనే గడిపేశాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకు వెళ్ళాలని నన్ను శీఘ్రగుడు అని అన్నారు. కానీ ఆ పాపానికి నాకిలా ప్రేత యోనిలో పుట్టుక వస్తుందని ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు కదా అని మరొక ప్రేతం చెబుతుంది. తరువాత మరొక ప్రేతం, ఓ విప్రోత్తమా, నా పేరు రోదకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలు 100 అధికారం ఇవ్వబడింది. అయితే నా కుటుంబంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారు. అయినా లోభం కొద్దీ నా తమ్ముణ్ణి వేరే కాపురం పెట్టుకోమని చెప్పి వారిని బయటకు గెంటేశాను. పాపం వాడికి ఏమీ లేదు. అన్న వస్త్రాలు లేక అవస్థ పడుతున్నాడు అని చెప్పి తెలిసి నా తల్లిదండ్రులు అతి రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను వారికి పంపిస్తూ ఉండేవారు. అయితే నేను అది విని అగ్గిరాముడునైపోయి నా తల్లిదండ్రులను సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడేశాను. పాపం వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతినదో ఏమో తెలియదు కానీ ఆ బాధతో విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో కూడా అతని జాడ కూడా తెలియలేదు. వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి రోదకుడనేటటువంటి పేరు వచ్చి నాకు ఇలా నిలిచింది. ఆ మహాపాపాల వలన నేను ఈ విధమైనటువంటి ప్రేతయోనిలో పడ్డాను అని చెబుతాడు. ఇక చివరగా మరొక ప్రేతం ఇలా చెబుతుంది. ఓ విప్రదేవా, నన్ను లేఖకుడు అంటారు. పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణుడిగా జన్మించాను. మా రాజుగారు నన్ను ఒక బ్రహ్మాండమైనటువంటి కోవెలకు పూజారిగా నియమించాడు. ఆ గుడిలో విభిన్నమైనటువంటి నామాలతో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. స్వర్ణ నిర్మితములైనటువంటి ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైనటువంటి రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. వాటిని రోజూ కూడా పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవాల్సినటువంటి నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినై డబ్బు వెనకేసుకోవాలనేటటువంటి వాంఛ పుట్టి మహాపాపినైపోయాను. బుద్ధి పాపాస్తకమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే కదా, అలాగే రాక్షసుడైనా పిశాచమైనా ఒకటే కదా. నేనొక సూదిగా వాడిగా ఒక ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకు ఉన్నటువంటి బంగారాన్ని, రత్నాలను పెకిలించి వేసి దాచేసుకున్నాను. అయితే మరునాడు మరల ఎప్పటిలాగే ఆ కోవెల తలుపులు తెరిచి గోలగోల పెట్టేశాను. ఏమీ తెలియని వాడిలాగా రాజుగారు అక్కడకు రాగానే, ఏమండి రాజుగారు, ఈ విగ్రహాలను ఒకసారి చూశారా? రూపుమాసినటువంటి ఈ విగ్రహాలను చూడండి అంటూ రోదిస్తూ ఉన్నాను. ఆ మాటలు విన్నటువంటి రాజు కోపంతో రగిలిపోయాడు. ఈ పని చేసినటువంటి దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాన్ని నిరూపించి వాడిని నా చేతులతోనే చిత్రవధ చేసి మరీ చంపేస్తాను అంటూ దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. ఆయన బ్రాహ్మణుడైనా సరే అని అనడంతో అనుమానం ఏమైనా నా మీద కలిగిందా అనేటటువంటి అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలోకి ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి ఆ రాజును చంపేసి ఆ తరువాత రత్నాలను, బంగారాన్ని పట్టుకొని పారిపోయాను.
దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందో ఏమో అలా పారిపోతూ పారిపోతూ నేను దారి తప్పి ఒక ఘోరమైనటువంటి అరణ్యంలో దిగబడి అక్కడ ఒక పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడు అని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలన్నీ కూడా అనుభవించి చివరికి ఇలా ప్రేతయోనిలో పడ్డాను. ఈ విధంగా 5 ప్రేతాలు ఎంతో వినయంతో వాటి యొక్క పన్నాలను వినిపించగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుతమైనటువంటి పరిస్థితిని గురించి అడుగగా వారు ఈ విధంగా చెప్పుకొని విలపించారు. ఓ ద్విజేంద్ర, ఎక్కడ వేద మార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ ధర్మం దమం క్షమ ధృతి జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేం. శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడినటువంటి గృహాల్లో మేము దూరగలం. అక్కడ మనుషుల రక్త మాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగించేస్తాం. వారు ఏ జబ్బు లేకుండానే నీరసించిపోతూ ఉంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర నుండి శవం దాకా అన్నీ తింటాం. మాకసలు సిగ్గనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తప్పదు కదా. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం. ఏమాత్రం కూడా దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయేటటువంటి పిరికి జనాలం. మాకీ ప్రేత జన్మ ఎప్పుడు పూర్తవుతుందా అనుకుంటూ రోదిస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారి మాటలను వింటూ ఉండగానే శ్రీ మహావిష్ణువు అతనికి దర్శనమిస్తాడు. హృదయంలో నివసించేటటువంటి అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించినటువంటి నన్ను చూడగానే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వలన ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. గరుత్మంతా, అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికి అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు మహాప్రభో అంటూ ఆ బ్రాహ్మణుడు నాకు నమస్కారం చేస్తున్నాడు. మనసులో ఉన్నటువంటి కోరికను అర్థం చేసుకొని నేను వారందరికీ కూడా ఉత్తమ లోకాలను ప్రసాదించాను. నా ఇచ్చ మేరకు అత్యంత తేజం కలిగినటువంటి శ్రేష్ఠ ఆకాశగమనం చేయగలిగినటువంటి గంధర్వ అప్సయుక్తములైనటువంటి 6 విమానాలు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి అలాగే ఆ పంచ ప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకొని పోయాయి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో. ఈ యొక్క బ్రాహ్మణుడు అలాగే ఆ పంచ ప్రేతాలకు విముక్తి జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కథ. ఈ కథను గరుత్మంతా ఎవరైతే అమావాస్య అలాగే గ్రహణ సమయాలలో వింటారో వారికి ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి స్వామివారు చెప్పినటువంటి కథ ఇది. అలాగే ఈ రోజున వినవలసినటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం వంగదేశంలో బభ్రువాహనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను సాగరమే నలువైపులా హద్దుగా చేసుకొని తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన తన జీవన కాలంలో భూమినంతటినీ కూడా భోగించి రక్షించాడు. ఓటమి పాలు తాను ఎప్పుడూ కాలేదు. ఆపదల పాలు రాధ్యాన్ని చేయలేదు. అతని ప్రజలు ఏనాడు కూడా చోరభయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలిగేటటువంటి ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు. అలాగే అతని రాజ్యంలో పాపులు లేరు, రోగాలు లేవు, రోగ భయాలు లేవు. ఆ ప్రజలందరికీ కూడా తమ ధర్మంపై భక్తి శ్రద్ధలతే కాకుండా అనురక్తి కూడా ఉండేది. ఆ విధంగా ఆదర్శమైనటువంటి పురుషుడు. రాజ్యంలో ప్రతి పౌరుడు తన వృత్తిని ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు. ఈ 3 లక్షణాలు పౌరులలో లేనప్పుడు వారికి తగినటువంటి రాజే తయారవుతాడు. వారికి తగినటువంటి రాజ్యమే వస్తుంది. కాబట్టి ఈ బభ్రువాహనుడు తేజస్సులో సూర్యుణ్ణి, స్థిర మనస్తత్వము అలాగే ఎంతో మంచితనము అతనిలో నిండి ఉండేవి. ఆ బభ్రువాహన మహారాజు ఒక 100 మంది అశ్వారూఢులైనటువంటి మిత్రులతో సైనికులతో కలిసి తన యొక్క పంచకళ్యాణిపై వేట కోసమై బయలుదేరాడు. వారందరూ కూడా ఒక దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశించారు. యోధుల సింహనాదాలతోనూ శంఖధ్వనులతోనూ దుందుబల చప్పుళ్లతోనూ ఆ అడివంతా కూడా మారుమోగింది. సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజు కీర్తిని గానం చేస్తున్నట్లుగా వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు, చేమలు, లతలు, దుబ్బులు అలాగే అన్ని రకాల హింస్రక సాధు జంతు సమూహాలు అందులో ఉన్నాయి. అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటకొక జంతువును కూల్చివేస్తూ ఆ యొక్క బభ్రువాహనుడు ఒక లేడిపై బాణం వేశాడు. ఆ లేడి దెబ్బతిని కూడా దైవవశాన శరవేగంతో పరిగెడుతూ ఉంది. అయితే ఆ రాజు అన్నిటినీ మర్చిపోయి వేట తమకంలో పడి దానిని వెంటాడుతూ వాయువేగంతో ప్రయాణిస్తూ ఉన్నాడు.
పరివారానికి దూరమైపోయాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం వెళ్ళి ఆ అడవిని దాటి మరొక ఘోరడవిలోకి ప్రవేశించాడు. లేడి చిక్కాక గాని ఆయనకు పరివారమో, అలాగే ఆకలి దప్పులు గుర్తుకు రాలేదు. పరివారం బాధ పెద్దగా ఆయనకు లేకపోయినా కానీ అలవమీరినటువంటి ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయన్ను మిక్కుటంగా బాధించాయి. వేటాడటం నీటి కోసం మొదలైంది. తర్వాత భగవంతుడి దయ వలన ఆయనకు అచిరకాలంలోనే హంసల సారస పక్షుల సవ్వడి వినిపిస్తుంది. చురుకైన వాడు కాబట్టి వెంటనే అదే దిశలో కదిలి ఒక దివ్యమైనటువంటి సరోవరాన్ని కనుక్కొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీలకమలాల ఎర్ర కలువల పుప్పొడులతో సుగంధితమైనటువంటి సురుచికరమైనటువంటి శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది అతనికి. ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనకనే నిలబడి పచ్చిక వేస్తూ ఉంటుంది. రాజుగారు అక్కడ ఆస్తరాన్ని పరుచుకొని డాలుని తల కింద నిడుకొని విశ్రమిస్తాడు. రాజుగారి కనులింకా పూర్తిగా కూడా మూతబడక ముందే 100 ప్రేతాలతో కలిసి అడవిని కలయదిరుగుతూ ఉన్నటువంటి ప్రేతవాహనుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ప్రేతం ఒకడు అక్కడికి వచ్చాడు. వారంతా నడుస్తున్నటువంటి ఎముకల పోగుల్లాగా ఉన్నారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లుగా చర్మమే ఉంది, మాంసం లేదు. వారు వచ్చినటువంటి అలికిడికి రాజు కళ్ళు తెరిచి చూసి ఇంతవరకు అతను ఎప్పుడూ కూడా తాను చూసి ఎరగనటువంటి భయానకమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఒక్కసారిగా చివ్వున లేచి ధనుర్బాణాలను అందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేతవాహనుడికి గురిపెట్టి నిలబడ్డాడు. అయినా ఆయనకి వారిని చంపేటటువంటి ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడుగుతాడు. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీరు అసలు ఈ వికృత శరీరాలు మీకు ఎలా ప్రాప్తించాయి అని అడుగుతాడు. అప్పుడు ప్రభో, మీ దర్శన సాంగత్యం మాత్రం చేత నాలో ప్రేతభావం నశించిపోయింది. ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుంది. ధన్యుడనయ్యాను మహానుభావా, నాకంటే ధన్యుడు ఇక లేరు అని అంటున్నటువంటి ఆ ప్రేతనాయకుని యొక్క మాటలను విని కాస్త శాంతించి విల్లమ్ములను దించి ఇలా అంటాడు బబ్రువాహనుడు. ప్రేతమా, నాకసలు నువ్వు చెప్తుంది ఏమీ అర్థం కావడం లేదు. ఈ వనం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడేదో దివ్య సరోవరంలాగా కనిపించి ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయే, మెరుపులు కూడా కనిపిస్తున్నాయి, నానా ప్రకారాల హింసక సౌమ్య జంతువుల కోతలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఇదంతా మీ ప్రభావం కావచ్చు. ఇంతకీ మీకు అసలు ఈ అవస్థ ఎలా దాపురించింది అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రేతాలు, మహారాజా, ప్రేతాలన్నీ ఒకప్పటి నొరలే. మేం చేసుకున్నటువంటి పాపం వలన మాకు ఈ దురావస్థ ప్రాప్తించింది. ఏ ప్రాణులకైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, షట్టిండాలు, దశగాత్రాలు, సంపీడీకరణం జరగవో అవి ప్రేతాలై తిరగవలసిందే. అంతేకాకుండా వీరే కాకుండా విశ్వాసఘాతకులు, తాగుబోతులు, బంగారం దొంగలు, అలాగే అపమృత్యువాత పడినవారు, ఈర్ష్యతో రగిలిపోయేవారు, పాపాలను తెలిసి మరీ చేసేవారు, ప్రాయశ్చిత్తం చేసుకోలేని వారు, ఇలాంటి పరమ పాపాత్ములంతా కూడా ప్రేత రూపాలను ధరించి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మాకు తిండి నీరు బహుదుర్లభం. అత్యధిక పీడితులని ఈ విశ్వంలో ఎవరయ్యా అని అడిగితే అది మేమే అని చెబుతారు. అందుకే ఓ మహారాజా, నేను ఎలాగో బతికిపోయాను, కానీ మీరు వీరందరికీ కూడా ఔద్వదైహిక సంస్కారాలను గావించండి. ఎవరూ లేనివారు పోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్ర సమ్మతం. దీనివలన గొప్ప పుణ్యం కూడా వస్తుంది. మీకు పరలోకంలో సుఖమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశం అవుతుంది. రాజుకి ఈ పుణ్యం వలన ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. మహారాజా, ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకోవడం కానీ ఎవరికి కూడా ఎవరూ తోడుగా ఉండరు. చివరికి ఎవ్వరూ మిగలరు. పుత్రుడు, భార్య ఎవరైనా కానీ మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వేడుకోలేస్తుంది. బంధువులు శ్మశానం వద్ద వేడుకొలుపుతారు. శరీరం కాష్టంలో వేడుకోలు సలుపుతుంది. వీడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి కేవలం పాపపుణ్యాలే. మహారాజు జ్ఞాన సమూపార్జనార్థమై ప్రేతనాయకుని యొక్క ఆత్మకథనంతా కూడా ఇలా అడుగుతాడు. అప్పుడు ఆ ప్రేతనాయకుడు ఇలా చెప్పసాగాడు. శృపశ్రేష్ఠ, ప్రేతాన్ని కాకముందు నేనొక సంపన్నమైనటువంటి వైశ్యుణ్ణి. నా పేరు దేవగుప్తుడు.
మాది సర్వ సంపదలకు, సుఖాలకు, ధర్మాలకు కూడా నెలవైనటువంటి విదిశా నగరం. నేను ధర్మ కార్యాలన్నిటినీ కూడా ఎంతో శ్రద్ధగా సంపన్నం చేస్తూ ఉండేవాడిని. నా చేత చేయబడినటువంటి హవ్యాలతో దేవతలు, కవ్యాలతో పితరులు సంతుష్టి పొందేవారు. నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులు కూడా బాగా సంతృప్తిపరిచాను. అలాగే నా ఆహార విహారాలన్నీ చక్కగా క్రమశిక్షణతో ఉండేవి. దీనహీన అనాథ బృందాలకు, సత్ప్రాతులకు అనేక ప్రాకారాల సహాయాన్ని కూడా అందించాను. కానీ దైవయోగమున అవన్నీ కూడా ఇప్పటిదాకా నిష్ఫలమయ్యాయి. నాకు సంతానం కానీ, బంధు బాంధవులు కానీ లేరు. మంచి మిత్రులు కానీ లేకపోయారు. కాబట్టి నాకు ఔర్ధ్వదైహిక కర్మలు జరగలేదు. అందువల్ల ఈ విధమైనటువంటి ప్రేత రూపాన్ని పొందాను. మహారాజా, ఏకాదశహాలు, త్రిపాక్షికాలు, షాన్మాసికాలు, మాసిక శ్రాద్ధాలు, వార్షికము ఇలా మొత్తము శ్రాద్ధాల సంఖ్య 16. ఏ మృతకునికైతే ఇవి చేయబడవో అతను, ఆమె మిగిలినటువంటి కార్యక్రమాలు, శ్రాద్ధాలు ఎన్ని చేసినా కూడా ప్రేత రూపంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మా, ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తూ ఉండడంతో మీరు శ్రాద్ధాల ద్వారా మమ్మల్ని ఉద్ధరించండి అని అంటాడు. అలాగే ఇంతవరకు చెప్పి ప్రేతవాహనుడు గొప్ప మణిని తీసి ఆ రాజుకు ఇవ్వబోతూ, ఓ రాజా, ఇది బహుమూల్యం కలిగినటువంటి మణిరత్నం. మీరు నాపైన దయతో దీనిని గ్రహించి తీసుకోండి అని అంటూ ఉండగానే రాజు అతన్ని ఆపి, మహాశయ, నేను క్షత్రియుడను, మహారాజును. నా చేయి కింద వంచరాదు. దానమును గ్రహించను. అయినా నీ పని తప్పకుండా చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు ప్రేతవాహనుడు, మహారాజా, నాకు శ్రాద్ధ కర్మలు జరగలేదు. నా పేర వృషోత్సర్గం కూడా జరగలేదు అని అంటాడు. అవన్నీ నేను చేస్తాను గాని నాకిది చెప్పు. మా వాళ్ళల్లో ఎవరైనా కానీ ప్రేత దశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. ఓ రాజా, ప్రేతాలుగా అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులను గాని, కనీసం వంశనామాంకిత ప్రతిష్టను గాని అనుభవిస్తున్న వారికి సరైనటువంటి కారణం లేకుండానే కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. బుద్ధిమంతులైనటువంటి పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తూ ఉంటాయి. శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు. స్త్రీలలో నెలపొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. నడి వయసులోనే బంధువులు, యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ట మసకబారుతుంది. ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలు, మిథ్యాపవాదాలు, రాజయజ్ఞం వంటి రోగాలు నిండుగా కొలువు తీరుతాయి. వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్నా లాభాలు మాత్రం కనిపించవు. వర్షాలు సకాలంలోనే పడినా పంటలు మాత్రం పండవు. ఉన్నట్టుండి సహధర్మచారిణి తిరగబడుతుంది. ఇలాంటి బాధలను ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చు. వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి వృషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది అని చెబుతాడు. అప్పుడు ఆ రాజు, సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. రాజేంద్ర, మీకెలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మా అందరికీ శ్రాద్ధాలను, ఔత్వదైహిక క్రియలను చేయవచ్చు. లేదా కొంతమందికి అయ్యధికారాన్ని దారాదత్తం చేసి చేయించవచ్చు. చివర్లో వృషోత్సర్గం చేయగానే మా ప్రేత రూపాలు నశించి మాకు ఉత్తమమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయి. నా సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదంటే ఆశ్వాయుజ మధ్యం, రేవతి నక్షత్రయుక్త తిథులలో చేయబడి శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఆహ్వానించి విద్యుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేద మంత్రాలతో యథావిధానంగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులందరినీ ఆహ్వానించి వారికి భోజనాలను పెట్టాలి. మహారాజా, దీనికయ్యే ఖర్చునే నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దడం ధర్మసమ్మతం కాదు. పైగా నాకు ఈ రత్నంతో ఇక ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు. ఆ తరువాత ఆ రాజు ఆ మణిని స్వీకరించి ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ కూడా అపర కార్యాలను నిర్వర్తించాడు. ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణమైనటువంటి దేహ సుభేషితులై రాజుకు దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి నిష్క్రమించాయి. గరుడా, ఇది వృషోత్సర్గ మహత్యం అంటూ శ్రీ మహావిష్ణువు వారు గరుత్మంతుల వారితో చెప్పినటువంటి బభ్రువాహనుడి యొక్క కథ. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఆసక్తికరంగా ఉంది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.